హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము HMPV హ్యూమన్ మెటాన్యూమో వైరస్ గురించి తెలుసుకుంటున్నాము. ఈ మధ్యకాలంలో సోషల్ మీడియాలో మరియు న్యూస్ ఛానల్స్లో ఈ కేసెస్ ఎక్కువగా వస్తున్నాయి. ఈ కేసెస్ నుంచి హాస్పిటల్లో అడ్మిషన్స్ అయ్యేటువంటివి ఎక్కువ అవుతున్నాయని మనం వింటూ ఉన్నాం. ముఖ్యంగా చైనా, మలేషియా, సింగపూర్ వంటి దేశాల్లో కేసెస్ రిపోర్ట్ అవుతూ ఉన్నాయి. ఈ వైరస్ 2001లో కనుగొనబడింది. అప్పటి నుంచి కూడా అక్కడక్కడ కేసెస్ నమోదు అవుతూ ఉన్నాయి. కానీ ఈ మధ్య కాలంలో డిసెంబర్ నుంచి ఈ కేసెస్ చైనా మరియు మలేషియాలో ఎక్కువగా నమోదవుతున్నట్లు మనము సోషల్ మీడియా ద్వారా తెలుసుకుంటున్నాం. ఈ వైరస్ యొక్క లక్షణాలు జ్వరము, కాఫ్, కొందరిలో బాడీ పెయిన్స్, బ్రెత్లెస్నెస్ అంటే ఊపిరి పీల్చుకోవడానికి, గాలి పీల్చుకోవడానికి లంగ్స్లో ఇబ్బందిగా ఉండడం, అంటే న్యూమోనియా లక్షణాలు కూడా ఈ యొక్క పేషెంట్స్లో మనం గమనిస్తూ ఉంటాం. ఇలాంటి లక్షణాలు సాధారణ జలుబు, ఇన్ఫ్లుయెంజా వంటి ఉన్నటువంటి కేసెస్లో కూడా మనం ఇదే లక్షణాలు చూస్తుంటాం. COVID-19లో కూడా ఇలాంటి లక్షణాలు గమనిస్తుంటాం. సో దీని గురించి ఎక్కువగా భయపడి టెన్షన్ తీసుకోవాల్సినంత అవసరం లేదు. సాధారణ జలుబులాగా ఈ లక్షణాలు ఉంటాయి కాబట్టి మనము ఇమ్యూనిటీని పెంచుకొని సరైనటువంటి రెస్ట్, పోషకాలు ఉన్నటువంటి ఆహారం తీసుకుంటూ వీలైతే మాస్క్ ధరించి క్రౌడెడ్ ప్లేసెస్ని వీలైనంత వరకు ప్రివెంట్ చేయడం ద్వారా మనకు ఈ లక్షణాలు రాకుండా, ఈ ఇన్ఫెక్షన్ రాకుండా, మనం నలుగురికి ఒకవేళ మనం ఇన్ఫెక్ట్ అయినా వేరే వాళ్ళకి స్ప్రెడ్ చేయకుండా మనం ప్రివెంట్ చేయగలుగుతాం. కాబట్టి డోంట్ బి ప్యానిక్, బీ సేఫ్.